గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. చిన్న మొబైల్ ఫోన్లకు చిన్న టిఫిన్ బాక్స్, పెద్ద ఫోన్లకు పెద్ద టిఫిన్ బాక్స్. రెండు బాబు రండి, త్వరపడండి. బ్యాటరీ లేనివి, పగిలిపోయినవి, మొబైల్ పనిచేయకుండా ఉన్నా సరే మాకిస్తే మీకు టిఫిన్ బాక్స్ ఇస్తాం అంటూ గ్రామాల్లో మైకులు వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళ వలలో పడ్డారా? ఇంకంతే. వీళ్ళ టార్గెట్ అంతా ప్రధానంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు. చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి, ఆ చిన్న ఫోన్లు కనుక ఇచ్చేస్తే, తిరిగిస్తే చిన్న టిఫిన్ బాక్స్ ఇస్తారట. కాస్త పెద్ద ఫోన్లు ఉన్నవి, వాటిని ఇస్తే వాటికి తగినట్టుగా ఆ టిఫిన్ బాక్స్ ఇస్తారట. ఇలా ప్రజల్ని మాయ చేసి తమ ఊబులోకి లాక్కుంటున్నారు. వీళ్ళ టార్గెట్ అంతా ఒకటి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సైబర్ క్రైమ్కి పాల్పడ్డాం. ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది మీకు నేను పూసకొచ్చినట్టు వివరిస్తాను. ఈ కథనాన్ని 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడికే పరిమితం కాదు, తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు, మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. కర్ణాటకలో కూడా ఈ గ్యాంగ్ ఉంది. అసలు ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇలా వీళ్ళు అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఉంటారు, అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఊర్లలో తిరుగుతున్నారు. ఇది బీహార్కు చెందిన ముఠా. బీహార్కు చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకమైన ప్రజలను గిఫ్ట్ బాక్స్లో ఆశ చూపి ఫోన్లతో వాళ్ళ పర్సనల్ డేటాను దొంగలించడమే వీళ్ల పని. ఆ పర్సనల్ డేటా ఈ ముఠాకు చిక్కినప్పుడు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఇదిగో మేము బ్యాంక్ అధికారులం ఫోన్ చేస్తున్నామంటారు. లేకపోతే లాటరీ గెలిచారు, మీరు లాటరీ గెలిచారు అంటారు. ఇలా ఫోన్లలో మిమ్మల్ని మభ్యపెడతారు. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫోన్ డేటా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ డేటాకి సంబంధించి వెంటనే మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. గ్రామాల్లో ఉండే ప్రజలు, కాస్త అమాయకంగా ఉండే ప్రజలని టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. వెంటనే సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలా లక్షల్లో గుంజేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 12,000 ఫోన్లు, అంటే 12,000 మందికి సంబంధించి టార్గెట్ చేశారనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళ బ్యాంక్ అధికారులను ఫోన్ చేస్తూ ఉంటారు, లేకపోతే లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూ ఉంటారు, ఓటీపీలు చెప్పండి అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ నమ్మేస్తారు, ఎందుకంటే దాదాపుగా అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఆ డేటాను చోటు చేసిన తర్వాత ఆ విజువల్స్ చూడండి, ఆ ఫోన్లు చూడండి, ఆ బ్యాటరీస్ చూడండి, పనిచేయటం. అరే మన ఇంట్లో ఫోన్ పనిచేయట్లేదు కదా, ఇచ్చేస్తే సరిపోయే కదా, చిన్న టిఫిన్ బాక్స్ అని వస్తుంది కదా, పెద్ద ఫోన్ ఎలాగా పనిచేయట్లేదు, బ్యాటరీ ఎలాగా లేదు, ఇచ్చేస్తే సరిపోయే కదా, ఒక టిఫిన్ బాక్స్ వస్తుంది, లేకపోతే గిఫ్ట్ వస్తుంది అని ఒక చిన్న ఆశ పడ్డారు. మీ ఆశే మిమ్మల్ని వాళ్ళ ఊబిలోకి లాగేస్తుంది. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా వాళ్ళ ఊబిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చిక్కారే సంగతి. అది వాళ్ళ పరిస్థితి. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ బైక్ నెంబర్స్, ఆ బైక్ మీద వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తున్నారనేది. ఈ దందాకు తెరలేపారు బీహార్కు చెందిన 6 గ్యాంగ్. తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా మొదట ఊరూరా బైక్ మీద తిరుగుతూ ఉంటారు. పాత ఫోన్లకు ప్లాస్టిక్ లేకపోతే టిఫిన్ బాక్స్లు ఇలా ఇస్తూ ఉంటూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా పెద్ద ఫోన్లకు సంబంధించి, దానికి సంబంధించి ఒక చిన్న గిఫ్ట్, ఇలా వాళ్ళు మోసాలకు తెరలేపుతూ ఉంటారు. ఇలా సేకరించిన ఫోన్లను బీహార్కు తీసుకువెళ్ళి ఆ డేటాను మొత్తం లాగేసి అక్కడి నుంచి వారిని మభ్యపెట్టడం, అంటే మరి ముఖ్యంగా సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడ్డాం. ఫోన్ చేసి ఇదిగో మేము బ్యాంక్ అధికారులు అంటారు, లేకపోతే లాటరీ తగిలింది అంటారు, లేకపోతే ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, ఆ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. ఇలా అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ ముఠా ఇప్పటివరకు 12,000కు పైగా మొబైల్ ఫోన్స్ని సేకరించిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ఈ డీటెయిల్స్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇలా 12,000కు పైగా మొబైల్స్ని వీళ్ళు సేకరించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఈ పట్టుకున్న ఈ 6 నుంచి 2,000కు పైగా మొబైల్స్, ఒక 100 సిమ్లు, రిమెంబర్ 100 సిమ్లు కూడా వీళ్ళు లాగేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, 100 సిమ్లు, కేవలం ఫోన్లే కాదు, 100 సిమ్లు, 600 బ్యాటరీలు కూడా స్వాధీనం చేసుకున్నారు వీళ్ళ నుంచి. అంటే పోలీసులు అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ పోలీసులు ఈ డేటాలు వివరిస్తున్నప్పుడు అందరూ షాక్ గురయ్యారు. ఒక్కసారి మీరు చూస్తే కనుక వాళ్ళేం దొంగతనం చేయలేదు. వాళ్ళు జనాలే, ప్రజలే తమంతట తాముగా, అరే ఈ ఫోన్ పని చేయట్లేదు కదా, ఏం చేద్దాం, ఇంట్లో ఉండి ఏం లాభం, చెత్తబుట్లో పడేయడమే కదా, వాళ్ళకి ఇచ్చేస్తే ఒక టిఫిన్ బాక్స్ అని వస్తుంది కదా, మీరు టిఫిన్ బాక్స్కి ఆశ చూపి మీ ఫోన్ ఇచ్చేస్తారనుకోండి, ఆ టిఫిన్ బాక్స్ ఏకంగా బాంబులో పేలుతుంది మీకు. ఎలా అంటే ఇదిగో ఇలా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇలా మేము ఫలానా బ్యాంక్ అధికారులు అంటారు, లేకపోతే లాటరీ తగిలిందంటారు, లేకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందో, ఇలా అనేక రకాలు కారణాలు ఏవేదైనా కావచ్చు. ఎలాగైనా మిమ్మల్ని వాళ్ళ బుట్టలోకి లాగేసుకుంటారు.
ఒకసారి చూడండి ఎన్ని ఫోన్స్ను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ చిన్న ఫోనే కదా మనల్ని ఎవడ మోసం చేస్తాడులే, మొన్న చిన్న ఫోనే కదా పని చేయట్లేదు కదా, ఆ బ్యాటరీ లేదు కదా, లేకపోతే బ్యాటరీ పని చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళ చేతుల్లో కనుక మీరు మొబైల్ ఫోన్ పెట్టారా వాళ్ళు టైం చూసుకుని మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. టిఫిన్ బాక్స్కి మీరు ఆశపడ్డారా, టిఫిన్ బాక్స్ బాంబులో పేలుతుంది ఓ రోజు. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది, వాళ్ళు రంగంలోకి దిగారు. 12,000 ఫోన్లను వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సేకరించిన వాటిలో 2,000 ఫోన్లు, దాంతోపాటు 100 సిమ్ములు, దాంతోపాటు మరికొన్ని 600 పైగా బ్యాటరీలు వాళ్ళు కనుగొన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం పోలీసులు చెప్తున్నారు. ఇంతకీ ఆ కథనం ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. 2125 old mobile phones, 107 SIM cards, 5 bikes బీహార్ చెందిన 600 మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయినాయి. ఈ కేసు అంటే ఏంటి అంటే, ఇప్పుడు బీహార్ నుండి 5 మంది వచ్చి ఇక్కడ ఒక A1 వాళ్ళ ఇక్కడ పంపించారు. వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు పోయి పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి 50 రూపీస్లో, అంటే 50 రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు. సో ఉరు వాళ్ళు కూడా విలేజర్స్ కూడా అంటే విదౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఇట్లయిన ఫోన్స్తో వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది. ఈ ఫోన్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక చెందిన పర్సన్కి ఇస్తున్నారు. ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ IMI నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థాయిలాండ్లో, మయన్మార్లో, కంబోడియాలో, లాఓస్లో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు A1 అబ్స్కాండింగ్ ఉన్నారు, అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఈ IMI నంబర్ ఉంటుంది దానిలో. మళ్ళీ మీరు అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి, కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి. ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ మేబీ వేరియస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది. సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది, ఎందుకంటే మనం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో, విలేజర్స్తో, లోకల్ అదిలాబాద్ వాళ్ళతో ఈ మనవి దట్ మీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మినప్పుడు కొంచెం చూసుకొని అమ్మాలి. ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాల్సింది. చాలాసార్లు మనం 100 డయల్ చేయము, దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది. మీరు తొందరగా 100 డయల్, మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తే దట్ ఇది క్రైమ్ ఉండొచ్చు, నేరం ఉండొచ్చు, మీరు 100 డయల్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు. దీనికి కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ మన సైబర్ DSP గారు ఉన్నారు. ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి తను చైతన్యం చేస్తున్నారు దట్ సైబర్ ఫ్రాడ్స్ ఇట్లా జరగవచ్చు. ఎందుకంటే సిమిలర్ ఒఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ I think 1 year బ్యాక్. అక్కడ రామగుండంలో కూడా సేమ్ ఒఫెన్స్ జరిగింది. కర్ణాటకలో కూడా వీలే 5 ఒఫెండర్స్ కర్ణాటక నుండి కూడా ఒక ఊరు నుండి 10,000 ఇట్లయిన ఫోన్స్ కలెక్ట్ చేసి ఆ బీహార్ అతనికి ఇచ్చారు. సో వాళ్ళ బీహార్ నుండి కూడా డైరెక్ట్లీ బైక్స్లో వచ్చారు. సో ఈ మ్యాక్సిమం బెనిఫిట్ గోస్ టు దిస్ సైబర్ DSP. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మ్యాక్సిమం చైతన్యం ఉండాలి సైబర్ ఒఫెన్సెస్ పైన. ఎందుకంటే ఇప్పుడు జరిగిన మ్యాక్సిమం మెయిన్ ఒఫెన్స్ అంటే సైబర్ ఒఫెన్స్. సో సైబర్ ఒఫెన్స్ పైన మనం చైతన్యం ఎక్కువ ఉండాలి. మనం కూడా జిల్లా పోలీస్ సైడ్ నుండి ఈ ఎఫర్ట్ స్టార్ట్ చేస్తాము, ఒక ప్రోగ్రామ్ లాగా మీకోసం లాగా ఏర్పాటు చేస్తాము. సో దట్ ఊరు పోయి మనం కూడా ఎట్లయినా సైబర్ ఒఫెన్సెస్ పైన చైతన్యం చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొక దీనిలో చాలామంది ఏం చేశారు అంటే వాళ్ళ సిమ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఆ సిమ్ కార్డ్స్లో కొన్ని నడుస్తున్నాయి ఆల్రెడీ. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిమ్ కార్డ్ వాడుకొని ఎవరైనా ఒఫెన్స్ చేస్తే మళ్ళీ ఎవరి పేరులో సిమ్ కార్డ్ ఉంటుంది, ఫస్ట్ పోలీస్ వాళ్ళు, CID ఎవరైనా ఉంటే ఫస్ట్ అదే వెరిఫై చేస్తారు, ఎవరి పేరు పైన రిజిస్టర్ ఉంటుంది. వాళ్ళు మీ ఇంటికి వస్తారు, అప్పుడు మీకు ఏం తెలియదు, అప్పుడు మళ్ళీ అదే నేరమే అవుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు చెప్పడానికి దట్ నాకు తెలియదు నేరం జరగవచ్చు, అదే చాలామంది అట్లా అంటారు, బట్ అది కూడా నేరం ఉంటుంది. సో దయచేసి ఈ ఫోన్ సిమ్ కార్డ్స్ కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని ఇవ్వాలి, మనం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. సిమ్ కార్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అవసరమే లేదు. మీరు పడేసేయండి, కొత్త నెంబర్ తీసుకొని అప్పుడు పాత నెంబర్ పడేసేయాలి. సో దట్ మళ్ళీ ఎవరైనా వాడుకోవడానికి ఉండదు.
అంటే బీహార్ నుండి బైక్లో వచ్చారు వీళ్ళందరూ. 10 days నుండి లోకల్ ఊరులో పోయి వాళ్ళు తిరుగుతున్నారు. చిన్న రూమ్ లాగా తీసుకున్నారు వీళ్ళు. అదే రూమ్లో నైట్ పడుకొని మళ్ళీ డేలో స్టార్ట్ అయ్యి అన్ని విలేజెస్ అన్ని మండల్స్ వీళ్ళు తిరిగి కలెక్ట్ చేశారు అన్ని ఫోన్స్ అండ్ సిమ్ కార్డ్స్. A1కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. ఇది సైబర్ ఒఫెన్సెస్ గురించి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ మీరు అందరు చూస్తున్నారు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ ఇండియా నుండి కూడా జరుగుతున్నాయి, హైటెక్ సిటీ నుండి కూడా జరుగుతున్నాయి, మళ్ళీ లేకపోతే కంబోడియా, లాఓస్, వియట్నాం, థాయిలాండ్ అక్కడ నుండి కూడా ఇండియన్స్కి పంపి అక్కడ నుండి కూడా జరుగుతున్నాయి. సో మేబీ సైబర్ ఒఫెన్స్ గురించి వాళ్ళ వాడుకోవచ్చు, లేకపోతే సమ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ గురించి వాడుకోవచ్చు. అది మనం A1కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ప్రాథమికంగా ఏం చెప్పారు సార్? లేదు, మనం పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే లోకల్ షాప్ కీపర్ ఏం డబ్బులు ఇవ్వరు దానికి, చాలామంది ఫోన్స్ నడవరు. సో ఏం చేయాలి అంటే మనం ఏం చేయడానికి లేదు. సో మేబీ ఇట్లయినా ఎవరైనా వస్తే మీకు టిఫిన్ బాక్స్ ఇస్తాము, 100 రూపీస్ది టిఫిన్ బాక్స్ ఇస్తాము, ఈ ఫోన్ తీసుకో వాళ్ళు ఇస్తారు. సో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. రైట్, అది పోలీసులు చెబుతోంది. మీ ఫోన్ని వాళ్ళు ఏదో 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పి మీరు అక్కడ బహుశా కాస్త సంతృప్తి పడవచ్చు. కానీ వాళ్ళ టార్గెట్ 100 రూపాయలు 200 కాదు, లక్షల్లో. మీ బ్యాంక్లో ఉన్న అమౌంట్, మీ బ్యాంక్ అకౌంటే వాళ్ళ టార్గెట్. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ని దొంగతనం చేసి అది వియత్నాం, దాంతోపాటు థాయిలాండ్, అలాగే కంబోడియా, ఇలా దేశాలు దాటిపోతుంది మీ డేటా. అంటే మీ పేరు, మీ ఊరు, మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి వాళ్ళ నుంచి కాల్ వస్తే మీరు ఊబిలో పడినట్టే. ఆ ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు చెబుతోంది అది. మీలో చైతన్యం అవసరం, మీకు చైతన్యం అవసరం, అవగాహన అవసరం. ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. రోడ్ల మీదకి వచ్చి ఎవరైనా ప్రచారం చేసినారు, ఇలా మీ ఫోన్లు అమ్మితే కనుక ఒక టిఫిన్ బాక్స్ లేకపోతే గిఫ్ట్ ఇస్తామని అన్నారనుకోండి, ఆలోచించండి. 100కి డైల్ చేయండి, పోలీసులకు సమాచారం అందించండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా మీరు మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవద్దు. ఆ ఊబిలో ఇరుక్కున్నారా తెలిసిందేగా, ఆల్రెడీ మనం చూస్తున్నాం. కోట్లు నష్టపోతున్నారు. మీరు దాచుకున్న మీ కష్టార్జితం వాళ్ళు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.